Hi friends, I am Gauss. వెల్కమ్ టు అవర్ ఛానల్ గౌస్ డిప్లొమా. ఫ్రెండ్స్, మన ఛానల్లో వీడియో చాలా లేట్ అయ్యింది. ఎందుకంటే ఇప్పటికే లేట్, మళ్ళీ దీనికి ఎక్స్ప్లెనేషన్. టైం వేస్ట్ చేయకుండా జల్దీ స్టార్ట్ చేయి. ఓహో సరే, ఇంకా టైం వేస్ట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. గాయస్, మనకు టెలిగ్రామ్లో కూడా ఒక ఛానల్ ఉంది. ఆ టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ అనేది ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చున్నాను, వెళ్ళి జాయిన్ అవ్వండి. లేకపోతే టెలిగ్రామ్లో వెళ్ళి గౌస్ డిప్లొమాని సెర్చ్ చేయండి. సెర్చ్ చేస్తే మనకు గౌస్ డిప్లొమా అని ఒక ఛానల్, డిస్క్రిప్షన్ గ్రూప్ ఇంకోటి కూడా వస్తుంది. రెండిట్లో జాయిన్ అవ్వండి. ఇంకా వీడియో అనేది స్టార్ట్ చేద్దాం. గైస్, మనం ప్రీవియస్ వీడియోలో వచ్చి అంటే పార్ట్ 1లో వచ్చి ప్రొజెక్షన్ ఆఫ్ బాడీ ఇంటూ ఎయిర్ అక్కడ వరకు నేర్చుకున్నాము. ఇప్పుడు ఈ వీడియోలో మనము వర్టికల్ ప్రొజెక్షన్ గురించి డీటెయిల్గా తెలుసుకుందాము. అండ్ సమ్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ కూడా తెలుసుకుందాము. ఈజీగా గుర్తుండే విధంగా కూడా చెప్తాను, మీరు స్కిప్ చేయకుండా టిల్ టు ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ మనము ఫ్రీలీ ఫాలింగ్ బాడీ గురించి తెలుసుకుందాము. ఫ్రీలీ ఫాలింగ్ బాడీ అంటే ఫస్ట్ మనం ఈ ఫిగర్ గమనిస్తే సమ్ హైట్ నుంచి మనము ఒక బాడీని అనేది కిందకి వదిలాము, అంటే డౌన్ వార్డ్లో వదిలాము. ఆ బాడీ అనేది డౌన్ వార్డ్లో కిందకి పడుతుంది. అప్పుడు దాని యొక్క ఇనిషియల్ వెలాసిటీ అనేది 0 అవుతుంది. దాని యాక్సలరేషను +g అవుతుంది, ఎందుకంటే కింద పడుతుంది. అదే పైకి విసిరేస్తే -g అవుతుంది. అలాగే డిస్ప్లేస్మెంట్ h, ఫైనల్ వెలాసిటీ v, టైం వచ్చి t. ఈ పారామీటర్స్ని మనము కైనమాటిక్ ఈక్వేషన్స్, అంటే మనకి కైనమాటిక్ 4 ఈక్వేషన్స్లలో దానిలో ఈ పారామీటర్స్ని మనం ఇంక్లూడ్ చేస్తే మనకు ఈక్వేషన్స్ వస్తాయి. ఫస్ట్ ఈక్వేషన్ వచ్చి v = u + at. ఇక్కడ u అనేది 0, a అనేది +g. అప్పుడు మనకి v = gt అనేది వస్తుంది. అంటే ఫ్రీలీ ఫాలింగ్లో వదిలినప్పుడు ఫైనల్ వెలాసిటీని డిటర్మిన్ చేయమంటే అప్పుడు మనము ఈ ఫార్ములా అనేది యూజ్ చేస్తాం, v = gt. సెకండ్ కైనమాటిక్ ఈక్వేషన్ వచ్చి s = ut + ½ at². ఇక్కడ s అంటే h, u అంటే 0, అంటే ఇప్పుడు ut ఈ మొత్తం 0 అయిపోతుంది. ప్లస్ ½ a అంటే +g, t అంటే t. ఫైనల్గా మనకు h = ½ gt². ఈ ఫార్ములా మనం ఎక్కడ యూజ్ చేస్తామంటే మనం సమ్ హైట్ నుంచి ఒక బాడీని వేస్తాం కాదు ఫ్రెండ్స్ కిందకి, ఆ హైట్ని డిటర్మైన్ చేసేదానికి ఈ ఫార్ములా అనేది యూజ్ చేస్తాము. నెక్స్ట్ థర్డ్ ఈక్వేషన్ వచ్చి v² - u² = 2as. ఇక్కడ v అనేది v, u అనేది 0 అవుతుంది, కాబట్టి మనకి v² అనేది వస్తుంది, ఇది 0 అయిపోతుంది. = 2 × a అనేది +g, s అంటే h. v² = 2gh. ఈ స్క్వేర్ అనేది రైట్కి వెళ్తే మనకి రూట్ అవుతుంది, v = √2gh. నెక్స్ట్ ఈక్వేషన్ వచ్చి snth = u + a/2 × 2n - 1. ఇక్కడ snth అంటే hnth, u అంటే 0, అప్పుడు మనకి ప్లస్ a అంటే g/2 × 2n - 1. ఫ్రెండ్స్, ఈ ఈక్వేషన్స్ పైన మనము ప్రాబ్లమ్స్ నెక్స్ట్ చేస్తాము, అప్పుడు ఇంకా మీకు బాగా అర్థమవుతుంది. వర్టికల్ ప్రొజెక్షన్లో ఒక వే అంటే మనము 90 degreesతో పైకి విసిరితే దాన్ని మనం వర్టికల్ ప్రొజెక్షన్ అంటాము. ప్రొజెక్షన్ అంటే విసరడం, వర్టికల్గా విసరడం ఒక బాడీని. దీనిలో 2 టైప్స్ ఉన్నాయి. ఒకటి వచ్చి ఏంటంటే ఇఫ్ ఎ బాడీ ప్రొజెక్టెడ్ వర్టికల్ అప్వర్డ్, అంటే గ్రౌండ్ నుంచి ఒక బాడీని మనము పైకి విసరడం. టైప్ 2 ఏంటంటే ఇఫ్ ఎ బాడీ డ్రాప్డ్ ఫ్రీలీ ఫ్రమ్ టాప్ ఆఫ్ ది టవర్. మనం ఇందాక ఫ్రీలీ ఫాలింగ్ బాడీలో చెప్పిన సేమ్ టు సేమ్, కానీ మీకు కన్ఫ్యూజ్ కాకుండా కోసం నేను ఇలా ఈ విధంగా మీకు అర్థమయ్యే విధంగా రాశాను. ఇప్పుడు ఒక బాడీ ఇందాక సమ్ హైట్, అంటే ఇప్పుడు సమ్ హైట్, ఇది టవర్ అనుకోండి ఆర్ బిల్డింగ్ అనుకోండి. సమ్ హైట్ నుంచి మీరు బాడీని ఇక్కడ రిలీజ్ చేశారు, అంటే వదిలేరు. ఆ బాడీ అనేది కిందకి డౌన్ వార్డ్స్కి వస్తుంది. ఇందాక మనం పైకి విసిరేసాం, అప్పుడు బాడీ అనేది అప్ వార్డ్కి వెళ్తుంది, ఇక్కడ డౌన్ వార్డ్కి వస్తుంది. దీంట్లో ఇంకోటి ఏంటంటే వెన్ ఏ బాడీ థ్రోన్ వర్టికల్లీ ఫ్రమ్ టాప్ ఆఫ్ ది టవర్, అంటే ఇక్కడ బిల్డింగ్ వేసి ఇక్కడ టవర్ అని రాశారు, కన్ఫ్యూజ్ కాబాకండి. టవర్ అనుకోండి, బిల్డింగ్, ఇక్కడ మీరు టవర్ తీసేసి బిల్డింగ్ అయినా రాయండి. ఇక్కడ టాప్ ఆఫ్ ది టవర్ నుంచి మనము ఒక బాడీని వర్టికల్గా పైకి విసిరడం. పైకి విసిరితే బాల్ అనేది ఈ విధంగా కింద పడుతుంది. అంటే ఫస్ట్ వచ్చి మనము
గ్రౌండ్ నుంచి బాల్ని పైకి విసిరాం, అది అప్వర్డ్ వర్టికల్గా పైకి విసిరాం. నెక్స్ట్ ఏం చేసాం, మనము సమ్ హైట్కి ఎక్కి అక్కడి నుంచి ఒక బాల్ని కిందకు వదిలాం, పైకి విసిరేలా కిందకు వదిలాం. మళ్ళీ ఇంకో కేసు ఏంటంటే బిల్డింగ్ పైకి ఎక్కేసి మనం అక్కడి నుంచి మళ్ళీ పైకి విసిరేసాం, కిందకు వదలలా పైకి విసిరేసాం. ఆ బాల్ అనేది పైకి ఎగిరి మళ్ళీ కింద పడింది. టైప్ 1 అంటే ఫస్ట్ కేస్, ఇఫ్ ఎ బాడీ ప్రొజెక్టెడ్ వర్టికల్ అప్వర్డ్, అంటే ఇక్కడ నుంచి మనం బాల్ పైకి విసిరాం. అప్పుడు మనకి పారామీటర్స్ ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. ఇనిషియల్ వెలాసిటీ అనేది u, యాక్సలరేషన్ అంటే -g, ఎందుకంటే మనకి పైకి విసిరాం, గ్రావిటేషన్ ఫోర్స్కి ఆపోజిట్గా పైకి వెళ్తుంది, అప్పుడు మనకి -g అవుతుంది. తర్వాత డిస్ప్లేస్మెంట్ హైట్, మళ్ళీ ఇక్కడ క్యాపిటల్ హెచ్ ఎందుకు తీసుకోలేదంటే మళ్ళీ చెప్తాను ఫ్రెండ్స్. టైం t=t, ఫైనల్ వెలాసిటీ v=0, ఎట్ ద మ్యాక్సిమం హైట్ ఎట్ ఏ సర్టెన్ హైట్ వెలాసిటీ v=v. ఇప్పుడు మనం సర్టెన్ హైట్ వెలాసిటీని తీసుకుంటాం, ఎట్ మ్యాక్సిమం హైట్ దగ్గర వెలాసిటీ మనం తీసుకోము. అందుకోసం నేను స్మాల్ హెచ్ తీసుకుంటున్నా, ఎందుకంటే మ్యాక్సిమం హైట్ దగ్గర అయితే క్యాపిటల్ హెచ్ తీసుకోవాలి, సర్టెన్ హైట్ వెలాసిటీ దగ్గర మనం స్మాల్ హెచ్ తీసుకుంటాము. అంటే మనం యూ తీసుకుంటాము, ఈ జీ తీసుకుంటాము, స్మాల్ హెచ్ తీసుకుంటాము, ఈ టీ తీసుకుంటాము, వి తీసుకుంటాము, ఈ ఫైనల్ వెలాసిటీ మాత్రం తీసుకోము. తర్వాత కైనమాటిక్ ఈక్వేషన్స్లో వచ్చి అంటే డైనామిక్స్ ఈక్వేషన్స్లో వచ్చి v = u + at, ఫస్ట్ ఈక్వేషన్. దాంట్లో మనకు v అనేది v = u అనేది u, ఇక్కడ a అంటే -g కాబట్టి ఇక్కడ ప్లస్ తీసేసి -g రాసాము. t v = u - gt, అంటే ఒక బాడీని మీరు వర్టికల్గా పైకి విసిరినప్పుడు ఆ బాడీ యొక్క వెలాసిటీ ఎంత అని అడిగినప్పుడు v = u - gt అనే ఈక్వేషన్ని యూజ్ చేస్తాము. సెకండ్ ఈక్వేషన్ s = ut + ½ at². s అంటే h = ut - ½ gt². ఇక్కడ మైనస్ ఎందుకు రాసామంటే -g కాబట్టి మనం ఈ మైనస్ని ఇక్కడ రాసి ½ gt² రాసాము. నెక్స్ట్ ఈక్వేషన్ v² - u² = 2as, v² - u² = -2gh. ఏ ప్లేస్ లో మనం -g రాసాం, s ప్లేస్ లో h రాసాం. నెక్స్ట్ ఈక్వేషన్ Snt = u + a/2 × 2n - 1. Snth అంటే Hnth = u - g/2 × 2n - 1. నెక్స్ట్ వచ్చి ఎక్స్ప్రెషన్ ఫర్ మ్యాక్సిమం హైట్, దాన్ని మనం h మ్యాక్సిమంతో రిప్రజెంట్ చేస్తాము. మ్యాక్సిమం హైట్ అంటే వెన్ ద బాడీ రీచెస్ ద హై పాయింట్ ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ ప్రొజెక్షన్ ఈజ్ కాల్డ్ మ్యాక్సిమం హైట్. అంటే ఒక బాడీని మనము పాయింట్ ఆఫ్ ప్రొజెక్షన్ నుంచి అంటే ఇక్కడ నుంచి హై పాయింట్ వరకు మ్యాక్సిమం హైట్ అంటాము. హై పాయింట్ అంటే ఇక్కడ నుంచి మీరు బాడీని విసిరితే ఈ హైట్ వరకే వెళ్తుంది, ఆ హైట్ నుంచి ఇంకా వెళ్ళదు, ఎందుకంటే ఫైనల్ వెలాసిటీ 0 అయిపోతుంది. 0 అయిపోతుంది కాబట్టి మళ్ళీ అది కిందకు వచ్చేస్తుంది, ఇంకా పైకి వెళ్ళదు. దాన్ని మనం మ్యాక్సిమం హైట్ అంటాము. అప్పుడు పారామీటర్స్ చూస్తే ఇనిషియల్ వెలాసిటీ u, యాక్సలరేషన్ -g, ఎందుకంటే అప్వర్డ్, డిస్ప్లేస్మెంట్ s = h మాక్సిమం, ఫైనల్ వెలాసిటీ 0. ఇందాక మనము సర్టెన్ హైట్ వరకే తీసుకున్నాం, ఇక్కడ మ్యాక్సిమం హైట్ తీసుకున్నాము. ఈ పారామీటర్స్ మనము ఈ ఈక్వేషన్లో అప్లై చేస్తే మనకు ఫార్ములా అనేది వస్తుంది. ఈ ఈక్వేషన్ ఎందుకు తీసుకున్నాము అంటే ఈ పారామీటర్స్ ఈ ఈక్వేషన్కి మ్యాచ్ అవుతాయి కాబట్టి మనం తీసుకున్నాము. v² - u² = 2as. కైనమాటిక్ థర్డ్ ఈక్వేషన్, ఈ ఈక్వేషన్లో v వాల్యూ వచ్చి 0 - u² = -2gh మ్యాక్సిమం. ఇక్కడ మైనస్ ఎందుకు వచ్చిందంటే -g కాబట్టి -2g, s అంటే h మ్యాక్సిమం. ఇక్కడ ఈ మైనస్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది, అప్పుడు u² = 2gh మ్యాక్సిమం. మనకి h మ్యాక్సిమం కావాలి కాబట్టి ఈ 2gని మనము లెఫ్ట్ సైడ్ పంపిస్తే ఇక్కడ మల్టిప్లై చేస్తున్నాయి, అదే లెఫ్ట్ సైడ్కి వెళ్తే డివైడ్ చేస్తాయి. ఫైనల్గా మనకు h మ్యాక్సిమం = u²/2g. h మ్యాక్సిమం ప్రపోర్షనల్ టు u², అంటే h మ్యాక్సిమం ఇనిషియల్ వెలాసిటీ పైన డిపెండ్ అవుతుంది. ద మ్యాక్సిమం హైట్ ఈస్ depending upon the initial velocity of the vertical projected body. The maximum height is inversely proportional to acceleration. H maximum inversely proportional to g. Next, expression for time of ascent. ఈ టైమ్ ఆఫ్ ascent ని TA తో రిప్రజెంట్ చేస్తాము.
ద టైమ్ టేకెన్ బై ద బాడీ టు రీచ్ ద మ్యాక్సిమం హైట్ ఫ్రమ్ పాయింట్ ఆఫ్ ప్రొజెక్షన్ ఈజ్ కాల్డ్ టైమ్ ఆఫ్ ఎసెంట్. అంటే పాయింట్ ఆఫ్ ప్రొజెక్షన్ అంటే మనం ఇక్కడి నుంచి విసిరాం, దీన్ని మనం పాయింట్ ఆఫ్ ప్రొజెక్షన్ అంటాము. ఈ పాయింట్ ఆఫ్ ప్రొజెక్షన్ నుంచి మ్యాక్సిమం హైట్ రీచ్ అవ్వడానికి ఎంత సమయం పడుతుందో దాన్నే మనము టైమ్ ఆఫ్ ఎసెంట్ అంటాము. దాన్ని మనం టీఏతో రిప్రజెంట్ చేస్తాము. దీనిలో పారామీటర్స్ వచ్చి ఇనిషియల్ వెలాసిటీ u, యాక్సలరేషన్ -g, టైం ta, ఫైనల్ వెలాసిటీ 0. అప్లై ద ఈక్వేషన్. ఈ ఫస్ట్ కైనమాటిక్ ఈక్వేషన్ని మనం తీసుకుంటాం, ఎందుకంటే ఈ ఈక్వేషన్లో ఉన్న పారామీటర్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి కాబట్టి ఈ ఈక్వేషన్ మనం తీసుకున్నాము. v = u + at. v అనేది 0, ఫైనల్ వెలాసిటీ అనేది 0 ఈక్వల్ టు ఇనిషియల్ వెలాసిటీ u - g, ఎందుకంటే యాక్సలరేషన్ అనేది -g, t అంటే ta. ఈ -gని మనము లెఫ్ట్ సైడ్ పంపిస్తే +gta అవుతుంది ఈక్వల్ టు u. మనకి కావాల్సింది ఈ t కాబట్టి టైమ్ ఆఫ్ ఎసెంట్ కాబట్టి ta ఈక్వల్ టు ఈ g అనేది రైట్ సైడ్కి వెళ్తే ఇక్కడ మల్టిప్లై చేస్తుంది, అయితే రైట్ సైడ్కి వెళ్తే డివైడ్ చేస్తుంది. ఫైనల్గా మనకి ఆన్సర్ వచ్చి TA ఈక్వల్ టు అంటే టైమ్ ఆఫ్ ఎసెంట్ ఈక్వల్ టు u/g. ఈ టైమ్ ఆఫ్ ఎసెంట్ అనేది కూడా ఇనిషియల్ వెలాసిటీ పైన డిపెండ్ అవుతుంది. అండ్ ద టైమ్ ఆఫ్ ఎసెంట్ ఈజ్ ప్రపోర్షనల్ టు ది ఇనిషియల్ వెలాసిటీ ఆఫ్ ది వర్టికల్ ప్రొజెక్షన్ బాడీ. ద టైమ్ టేకన్ ఆఫ్ ఎసెంట్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ది యాక్సలరేషన్. టైమ్ ఆఫ్ ఎసెంట్ అనేది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ది యాక్సలరేషన్. నెక్స్ట్ వచ్చి ఎక్స్ప్రెషన్ ఫర్ టైమ్ ఆఫ్ డీసెంట్. దీన్ని మనము టీడీతో రిప్రజెంట్ చేస్తాము. ద టైమ్ టేకన్ బై ద బాడీ టు రీచ్ ద పాయింట్ ఆఫ్ ప్రొజెక్షన్ ఫ్రమ్ ది మ్యాక్సిమం హైట్ ఈస్ కాల్డ్ టైమ్ ఆఫ్ డీసెంట్. అంటే ఇందాక మనం టైమ్ ఆఫ్ ఎసెంట్ తెలుసుకున్నాం కాదు ఫ్రెండ్స్, దానికి రివర్సే టైమ్ ఆఫ్ డీసెంట్. అంటే పాయింట్ ఆఫ్ ప్రొజెక్షన్ నుంచి మ్యాక్సిమం హైట్కి ఎంత వెళుతుందో టైంని కనుక్కోవాలి. ఇక్కడ మ్యాక్సిమం హైట్ నుంచి పాయింట్ ఆఫ్ ప్రొజెక్షన్కి వచ్చేదానికి ఎంత టైం పడుతుందనేదే దాన్ని మనం టైమ్ ఆఫ్ డీసెంట్ అంటాము. అంటే మీరు ఇందాక బాల్ అనేది పైకి విసిరారు, అప్పుడు టైమ్ ఆఫ్ డీసెంట్ని కనుక్కోవచ్చు. ఆ బాల్ మళ్ళీ కిందకి ఎప్పుడు వస్తుంది, అప్పుడు టైం కనుక్కోవాలంటే టైమ్ ఆఫ్ డీసెంట్. దీనిలో ఉన్న పారామీటర్స్ ఏమంటే ఇనిషియల్ వెలాసిటీ అనేది 0, ఇందాక ఇనిషియల్ వెలాసిటీ అనేది u, ఇక్కడ 0. యాక్సలరేషన్ +g, ఎందుకంటే డౌన్ వార్డ్స్లో ఉంది. టైం td, డిస్ప్లేస్మెంట్ ఈక్వల్ టు h. h అంటే h మ్యాక్సిమం. h మ్యాక్సిమం యొక్క ఫార్ములా u²/2g. ఫైనల్ వెలాసిటీ v. అప్లై ద ఈక్వేషన్. కైనమాటిక్ సెకండ్ ఈక్వేషన్ మనం ఇక్కడ అప్లై చేస్తున్నాము. s = ut + ½ at². s అంటే h ఈక్వల్ టు ఇక్కడ u అనేది 0 కాబట్టి ఈ ut అనేది 0 అయిపోతుంది, ప్లస్ ½ a అంటే g, t² అంటే td అంటే టైమ్ ఆఫ్ డీసెంట్ స్క్వేర్. ఈ 1/2 అనేది మనము లెఫ్ట్ సైడ్ పంపిస్తే ఈ 1/2 అనేది 2/1 అవుతుంది, అంటే 2 × h ఈక్వల్ టు ఇక మిగిలింది ఏంటంటే రైట్ సైడ్ g/t². ఈ td² మనకి కావాలి కాబట్టి ఈ td² ఇక్కడే ఉంచి gని మనము లెఫ్ట్ సైడ్ పంపించాము. ఆ g అనేది ఇక్కడ మల్టిప్లై చేస్తుంది, అది లెఫ్ట్ సైడ్కి వస్తే డివైడ్ చేస్తుంది. అప్పుడు td² ఈక్వల్ టు 2h/g. దీని గురించి నేను లాస్ట్లో చెప్తాను ఫ్రెండ్స్, ఇది ఎందుకు రాశాను అనేది. నెక్స్ట్ td² ఈక్వల్ టు 2h/gని మనము 2/g ఇంటూ ఈ h బదులు మనము ఈ u²/2g అనేది రాస్తాము. అప్పుడు ఈ 2 ఈ 2 అనేది క్యాన్సిల్ అవుతుంది, మనకి ఫైనల్గా td² ఈక్వల్ టు u²/g² అనేది వస్తుంది. ఈ u²/g²ని మనము u/g² రాయవచ్చు. అప్పుడు ఈ స్క్వేర్ అనేది క్యాన్సిల్ అవుతుంది, మనకు ఫైనల్గా td ఈక్వల్ టు u/g అనేది వస్తుంది. ఇది ఎందుకు రాశానంటే ఒకవేళ మనకు క్వశ్చన్లో u ఇకపోతే h ఇస్తే మనము ఈ ఫార్ములా అనేది రాస్తాము. td ఈక్వల్ టు √2h/g. టైమ్ ఆఫ్ డీసెంట్ ప్రపోర్షనల్ టు u. టైమ్ ఆఫ్ డీసెంట్ డిపెండ్స్ ఆన్ ది ఇనిషియల్ వెలాసిటీ. టైమ్ ఆఫ్ డీసెంట్ అనేది ఇనిషియల్ వెలాసిటీ పైన డిపెండ్ అవుతుంది. టైమ్ ఆఫ్ ఎసెంట్ ఈక్వల్ టు టైమ్ ఆఫ్ డీసెంట్. అంటే ఇప్పుడు బాడీ అనేది ఎంత సమయంలో పైకి వెళ్ళిందో అంతే సమయంలో కూడా కింద వస్తుంది. నెక్స్ట్ ఎక్స్ప్రెషన్ ఫర్ టైమ్ ఆఫ్ ఫ్లైట్. దీన్ని మనము క్యాపిటల్ Tతో రిప్రజెంట్ చేస్తాము. ద టైమ్ టేకెన్ బై ద బాడీ
టు కంప్లీట్ అప్వర్డ్ జర్నీ అండ్ డౌన్వర్డ్ జర్నీ ఈస్ కాల్డ్ టైమ్ ఆఫ్ ఫ్లైట్. అంటే ఒక బాడీ గాల్లో ఎంతసేపు ఉంది అనే దాన్ని మనము టైమ్ ఆఫ్ ఫ్లైట్ అంటాము. మీకు ఇంకా బాగా అర్థం అవ్వాలంటే ఇప్పుడు ఒక బాడీని పైకి విసిరాము, ఆ బాడీ పైకి వెళ్ళి మళ్ళీ కిందకి వచ్చే దానికి ఎంత సమయం పట్టిందో దాన్ని మనము టైమ్ ఆఫ్ ఫ్లైట్ అంటాము. ఈ టైమ్ ఆఫ్ ఫ్లైట్ ఈక్వల్ టు టైమ్ ఆఫ్ ascent ప్లస్ టైమ్ ఆఫ్ descent. అంటే పైకి ఎంత సమయం వెళ్ళింది మళ్ళీ కిందకి ఎంత సమయంలో వచ్చింది. టీ ఈక్వల్ టు టీఏ ప్లస్ టీడీ. టీ ఈక్వల్ టు టైమ్ ఆఫ్ ఫ్లైట్ ఈక్వల్ టు టైమ్ ఆఫ్ descent యొక్క ఫార్ములా u/g, టైమ్ ఆఫ్ descent యొక్క ఫార్ములా కూడా u/g. ఫైనల్గా టైమ్ ఆఫ్ ఫ్లైట్ యొక్క ఫార్ములా వచ్చి టీ ఈక్వల్ టు 2u/g. దీన్ని మనం ఇంకో విధంగా రాయొచ్చు. ఎలాగంటే టీ ఈక్వల్ టు 2ta. అంటే ఈ 2 సపరేట్ తీస్తే మనకి u/g. u/g అంటే ta. t ఈక్వల్ టు 2d. ఇంకా నెక్స్ట్ వచ్చి ఎక్స్ప్రెషన్ ఫర్ వెలాసిటీ అండ్ రీచింగ్ ద పాయింట్ ఆఫ్ ప్రొజెక్షన్. వెన్ ద వెలాసిటీ ఆఫ్ ది బాడీ రీచెస్ ద గ్రౌండ్. అంటే ఒక సమ్ వెలాసిటీతో మీరు ఒక బాడీని పైకి విసిరారు. ఆ బాడీ అనేది పైకి వెళ్ళిన తర్వాత ఫైనల్ వెలాసిటీ అనేది 0 అయిపోతుంది. అప్పుడు ఆ బాడీ అనేది మళ్ళీ కిందకు వస్తుంది. అప్పుడు ఆ బాడీ కిందకు వస్తున్నప్పుడు ఆ బాడీ యొక్క వెలాసిటీ ఎంత అంటే గ్రౌండ్కి రీచ్ అయ్యేటప్పుడు ఆ బాడీ యొక్క వెలాసిటీ ఎంత ఉంటుందనేది తెలుసుకుందాము. ఇనిషియల్ వెలాసిటీ 0, యాక్సలరేషన్ ప్లస్ g, డిస్ప్లేస్మెంట్ h, ఫైనల్ వెలాసిటీ v. అప్లై ద ఈక్వేషన్ అంటే కైనమాటిక్ థర్డ్ ఈక్వేషన్ అని ఇక్కడ యూజ్ చేస్తున్నాము. v² మైనస్ u² ఈక్వల్ టు 2as. ఇక్కడ ఫైనల్ వెలాసిటీ అనేది v² మైనస్ ఇనిషియల్ వెలాసిటీ అనేది 0 ఈక్వల్ టు 2 ఇంటూ ఏ అనేది ప్లస్ జీ ఇంటూ ఎస్ అంటే హెచ్. హెచ్ అంటే మ్యాక్సిమం హైట్. మ్యాక్సిమం హైట్ యొక్క ఫార్ములా వచ్చి u²/2g. ఇక్కడ v² ఈక్వల్ టు 2g ఇంటూ మ్యాక్సిమం హైట్ యొక్క ఫార్ములా వచ్చి u²/2g. ఈ 2g క్యాన్సిల్ అయిపోతే మనకి v² ఈక్వల్ టు u² అనేది వస్తుంది. ఇక్కడ స్క్వేర్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు మనకి v ఈక్వల్ టు u అనేది వస్తుంది. అంటే ఆ బాడీ ఎంత వెలాసిటీతో పైకి వెళుతుందో అంతే వెలాసిటీతో కిందకు వస్తుంది. ఈ ఫార్ములా ఎందుకు రాశానంటే నెక్స్ట్ ఎక్స్ప్రెషన్లో మీకు చెప్తాను. హెన్స్ ద వెలాసిటీ ఆఫ్ ది బాడీ వర్టికలీ ప్రొజెక్టెడ్ ఆన్ రీచింగ్ ద పాయింట్ ఆఫ్ ప్రొజెక్షన్ ఈజ్ ఈక్వల్ టు ది ఇనిషియల్ వెలాసిటీ ఆఫ్ ది బాడీ ఈజ్ అప్వార్డ్స్ ఇంటూ ఎయిర్. టైప్ 2. ఇఫ్ ఎ బాడీ డ్రాప్డ్ ఫ్రీలీ ఫ్రమ్ టాప్ ఆఫ్ ది టవర్. Expression for velocity and reaching the ground or point of projection from top of the tower. When the velocity of the body reaches the ground. అంటే సమ్ హైట్ నుంచి బాడీని అనేది కింద వదిలినప్పుడు వెలాసిటీ ఎంత ఉంటుంది. ఈ పారామీటర్స్ ఇనిషియల్ వెలాసిటీ అనేది 0, యాక్సలరేషన్ అనేది ప్లస్ g, డిస్ప్లేస్మెంట్ అనేది h, ఫైనల్ వెలాసిటీ అనేది v. అప్లైయింగ్ ద ఈక్వేషన్ థర్డ్ ఈక్వేషన్ అనేది యూజ్ చేస్తాము. v² మైనస్ u² ఈక్వల్ టు 2as. v² మైనస్ ఇనిషియల్ వెలాసిటీ అనేది 0 ఈక్వల్ టు 2 ఇంటూ ఏ అంటే g ఇంటూ ఎస్ అంటే హెచ్. v² ఈక్వల్ టు 2gh. ఈ స్క్వేర్ అనేది మనము రైట్ సైడ్ పంపిస్తే రూట్ అవుతుంది. అప్పుడు v ఈక్వల్ టు √2gh అనేది వస్తుంది. ఇందాక ఇక్కడ మధ్యలోనే రాశాను ఎందుకంటే మనకి ఈక్వేషన్ అనేది ఇక్కడ నుంచి కూడా ఈ విధంగా వస్తుంది. ఇక్కడ నుంచే మనకు ఈ v ఈక్వల్ టు u అనేది వచ్చిందని మనకి ఈజీగా అర్థమవుతుంది. Expression for time taken to reach the ground from the top of the tower. The time taken by the body to reach the ground from the top of the tower. అంటే టాప్ ఆఫ్ ది టవర్ నుంచి బాడీ అనేది గ్రౌండ్కి ఎంతసేపులో చేరుతుంది. ఇనిషియల్ వెలాసిటీ 0, యాక్సలరేషన్ ప్లస్ g, డిస్ప్లేస్మెంట్ h. టైం అనేది t. ఫ్రెండ్స్ ఈ రెండు ఫార్ములాస్ మనకు ఫస్ట్ ఫ్రీలీ ఫాలింగ్ బాడీలోనే నేను చెప్పేశాను. కానీ మీకు ఇక్కడ కొంచెం ఐడియా వస్తుంది అనేది మళ్ళీ రాశాను. మీకు ఈజీగా ప్రాబ్లం చేసేటప్పుడు కన్ఫ్యూజ్ కాకుండా చేస్తారు. ఇక్కడ మనం థర్డ్ ఈక్వేషన్ తీసుకున్నాం. s ఈక్వల్ టు ut ప్లస్ హాఫ్ at². ఇక్కడ పారామీటర్స్ మొత్తం సబ్స్టిట్యూట్ చేస్తే మనకి h ఈక్వల్ టు హాఫ్ gt² అనేది వస్తుంది. మనకు ఇక్కడ t అనేది కావాలి కాబట్టి టీని అక్కడే ఉంచి ఈ 1/2 ఇంటూ జీని లెఫ్ట్ సైడ్ పంపిస్తాము. అప్పుడు t² ఈక్వల్ టు 2h/g అనేది అవుతుంది. ఈ t² అనేది స్క్వేర్ని మనము రైట్ సైడ్ పంపిస్తే అది రూట్ అవుతుంది. కాబట్టి ఫైనల్గా మనకు t ఈక్వల్ టు √2h/g అనేది వస్తుంది. ఇక్కడ మీరు గమనిస్తే ఇక్కడ నేను ఒక బాక్స్ టైప్లో కొట్టాను. ఎందుకంటే ఒకవేళ మనకు హైట్ ఆఫ్ ది టవర్
హైట్ ఆఫ్ ది టవర్ అడిగితే ఈ ఫార్ములా అనేది యూజ్ చేయండి. h = ½ GT². దీంట్లో మనకి కొన్ని స్పెషల్ కేసెస్ ఉన్నాయి. అవి ఏంటంటే, ఇప్పుడు ఇది ఒక బిల్డింగ్ అనుకోండి, లేదంటే టవరే అనుకోండి, మీ ఇష్టం, మీకు ఏది గుర్తుంటే అదే అనుకోండి. మీ ఫ్రెండు ఈ బిల్డింగ్ పైకి ఎక్కి అక్కడి నుంచి ఒక రాయిని కిందకి వదిలాడు. ఎట్ ద సేమ్ టైం మీరు కూడా ఒక రాయిని పైకి విసిరారు. ఆ రెండు రాయి ఒక దగ్గర మీట్ అవుతాయి, కన్ఫామ్గా ఎక్కడో దగ్గర ఆ రెండు రాయిలు అనేది మీట్ అవుతాయి. ఆ రెండు రాయిలు మీట్ అయ్యే హైట్ నుంచి టాప్ ఆఫ్ ది టవర్కి ఎంత హైట్లో ఉంటాయి అంటే x = ½ GT² ఫ్రమ్ టాప్ ఆఫ్ ది టవర్. ఇంకో స్పెషల్ కేసు ఏంటంటే, ఈ రెండు రాయిలు మీట్ అయ్యే టైం ఎంత అంటే t = h/u సెకండ్స్. ఇంకో స్పెషల్ కేసు ఏంటంటే, వెలాసిటీస్ ఆర్ ఈక్వల్ ఆఫ్టర్ టైం. అంటే ఈ రెండు రాయిలు ఒక దగ్గర మీట్ అయ్యే వెలాసిటీస్ ఎంత అంటే u/2g. ఇంకా టైప్ 2లో ఇంకో కేసు ఏంటంటే, వెన్ ఏ బాడీ థ్రోన్ వర్టికల్లీ ఫ్రమ్ ది టాప్ ఆఫ్ ది టవర్. అంటే టవర్ పై నుంచి పైకి విసరడం. ఎక్స్ప్రెషన్ ఫర్ హైట్ ఆఫ్ ది టవర్. ఈ టవర్ నుంచి మీరు ఒక రాయి పైకి విసిరారు. ఆ విసిరినప్పుడు ఆ హైట్ ఎంత ఉంది అనేది కనుక్కునేదానికి ఈక్వేషన్ ఇనిషియల్ వెలాసిటీ u, యాక్సలరేషన్ -g, డిస్ప్లేస్మెంట్ అంటే హైట్ x - x - h. ఇది ఎలా రాశానంటే, ఇక్కడి నుంచి మీకు విసిరారు, ఇక్కడికి వచ్చేటప్పుడు వెలాసిటీ 0 అవుతుంది, తర్వాత రాయి అనేది కింద పడుతుంది. ఇక్కడి నుంచి ఆ మ్యాక్సిమం హైట్కి x అనుకున్నాను, మళ్ళీ ఆ మ్యాక్సిమం హైట్ నుంచి టాప్ ఆఫ్ ది టవర్కి మళ్ళీ x అనుకున్నాను, ఆ టాప్ ఆఫ్ ది టవర్ నుంచి గ్రౌండ్కి h. అప్పుడు ఈ 3 హైట్స్ని కలిపితే x, ఇది -x, ఎందుకంటే ఇది పైకి వెళ్తుంది, ఇది కిందకి వెళ్తుంది, ఆపోజిట్ డైరెక్షన్స్లో ఉన్నాయి. x - x అనేది క్యాన్సిల్ అవుతుంది అండ్ ఫైనల్గా మనకు -h వస్తుంది, ఎందుకంటే కిందకి పడుతుంది కాబట్టి -h అవుతుంది. s = -h, టైం వచ్చి t. అప్లై ద ఈక్వేషన్ అంటే సెకండ్ ఈక్వేషన్, s = ut + ½ at². s అంటే -h = u, ఇనిషియల్ వెలాసిటీ u, టైం వచ్చి t, ప్లస్ ½ a అంటే -g t². -h = ut. ఈ మైనస్ అనేది మనం హాఫ్ ముందర తీసుకుని వస్తే -½ GT² అవుతుంది. ఎప్పుడు హైట్ అనేది మైనస్లో ఉండదు కాబట్టి ఈ మైనస్ని మనము రైట్ సైడ్ పంపిస్తే ఈ మైనస్ అనేది ఈ రెండింటికి మల్టిప్లై అవుతుంది. ఇక్కడ ప్లస్ ఉంటే మైనస్ అయింది, ఇక్కడ మైనస్ అయితే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. అంటే ఫైనల్గా మనకు హైట్ ఆఫ్ ది టవర్ -ut + ½ GT². మీకు ఈజీగా అర్థమయ్యే విధంగా ఈ డయాగ్రామ్ చూస్తే అన్ని ప్రాబ్లమ్స్ మీరు ఈజీగా చేసేస్తారు. ఇది ఒక బిల్డింగ్ లేదంటే టవర్ అనుకోండి, మీ ఇష్టం, మీకు ఏది గుర్తుంటే అదే అనుకోండి. ఫస్ట్ కేసు వచ్చిందంటే, ఇక్కడి నుంచి మీరు ఒక రాయి పైకి విసిరారు. పైకి విసిరితే దాన్ని మనం వర్టికల్ ప్రొజెక్షన్ అంటాము. ఇలాగ విసిరినప్పుడు మనకి ఈ దీనిలో నుంచి ఏ ప్రాబ్లమ్స్ వస్తాయంటే, h మ్యాక్సిమం g అనేది ఇచ్చేస్తాడు, వెలాసిటీ కూడా ఇచ్చేస్తాడు, h మ్యాక్సిమం ఎంత అని అడుగుతాడు. నెక్స్ట్ టైమ్ ఆఫ్ డిసెంట్ అంటే టైమ్ ఆఫ్ ఫ్లైట్ ఎంత అని అడుగుతాడు. అంతే, టైప్ 1లో అడిగే క్వశ్చన్స్ ఇవే. ఇంకా టైప్ 2లో వెళ్తే అంటే బిల్డింగ్ పై నుంచి కింద వదలడం. అప్పుడు మనకి ఏ అడుగుతాడంటే, ఇక్కడి నుంచి అంటే ఇటు సైడ్ ఇంకా వదిలేయండి, ఇక్కడి నుంచి మీరు ఒక బాడీని కిందకు వదిలేరు. అప్పుడు ఆ బాడీ యొక్క వెలాసిటీ ఎంత ఉంటుంది అని అడిగితే v = √2gh ఈ ఫార్ములాని యూజ్ చేస్తారు. అంటే మీకు హైట్ ఇచ్చేస్తాడు, g అనే వాల్యూ మనకి 9.8 కాన్స్టెంట్, లేదంటే 10 ఇస్తాడు. తర్వాత ఆ బాడీ అనేది కిందకు వచ్చేటప్పుడు ఎంత సమయం పట్టింది అని కూడా అడుగుతాడు. అప్పుడు ఆ ఫార్ములా ఏంటంటే t = √2h/g. ఇంకా స్పెషల్ కేసెస్ ఏంటంటే, మీ ఫ్రెండ్ పైకి విసిరాడు, మీరు అనేది కిందకి వేసారు బిల్డింగ్ పై నుంచి. అప్పుడు ఆ రెండు బాడీస్ మీట్ అయ్యే టైం ఎంత అంటే h/u. సరే, రెండు బాడీలు ఒక దగ్గర మీట్ అయ్యాయి, మీట్ అయిన దగ్గర నుంచి టాప్ ఆఫ్ టవర్కి ఎంత హిట్ అంటే ½ GT². తర్వాత ఆ రెండు బాడీల యొక్క వెలాసిటీ ఎంత అంటే u/2g. ఇంకా లాస్ట్ కేస్ అంటే ఆ కేసులో ఇంకో టైప్ వచ్చి ఏంటంటే, బిల్డింగ్ పైన నుంచి మీరు ఒక బాడీని వర్టికల్గా పైకి విసిరారు. అప్పుడు ఆ బిల్డింగ్ యొక్క హైట్ ఎంత అని అడుగుతాడు. అప్పుడు ఆ హైట్ ఎంత అని అడిగినప్పుడు మీరు ఈ ఫార్ములా అనేది యూజ్ చేయాలి. ht హైట్ ఆఫ్ ది టవర్ ఆర్ బిల్డింగ్ -ut + ½ GT². దీంట్లోనే మనకి హైట్ కూడా ఇచ్చేస్తాడు,
టైం అడుగుతాడు. బిల్డింగ్ అనేది ఇంత హైట్ ఉంది, ఆ బాడీ అనేది వెలాసిటీతో ఇంత ప్రొజెక్ట్ చేయబడింది, కానీ టైం ఎంత అని అడుగుతాడు. అది కూడా మనం ఒక ప్రాబ్లం చేస్తున్నాము, చూద్దాం దాని గురించి. ఫ్రెండ్స్, మొత్తం కలిపి దీంట్లో 6 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈ 6 ప్రాబ్లమ్స్ కూడా ఇంపార్టెంట్, స్కిప్ చేయకుండా చూడండి. ప్రాబ్లమ్ నెంబర్ 1, a stone is thrown vertically up with an initial velocity of 14 meter per second. Find its maximum height. మనకి ఇక్కడ యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ వాల్యూ ఇచ్చాడు, ఎంత 9.8 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. ఒకవేళ ఈ విధంగా జీ వాల్యూ ఇవ్వకపోతే మనం 9.8 అని వేస్తాం. ఒక్కొక్కవేళ మనకి 9.8 తీసేసి 10 అని ఇస్తూ ఉంటాడు. ఎక్కువసార్లు 9.8 ఇస్తాడు. ఈ క్వశ్చన్లో ఏం అడిగాడంటే, ఒక రాయిని పైకి విసిరాడు. ఇనిషియల్ ఎంత వెలాసిటీతో 14 మీటర్ పర్ సెకండ్ వెలాసిటీతో పైకి విసిరాడు. అప్పుడు ఆ రాయి అనేది మ్యాక్సిమం హైట్ ఎంత అని అడిగాడు. గివెన్ డేటాలో ఏమి ఇచ్చాడంటే, ఇనిషియల్ వెలాసిటీ ఇచ్చాడు 14 మీటర్ పర్ సెకండ్, యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ g ఈక్వల్ టు 9.8 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ ఇచ్చాడు. ఇంకా మనం మ్యాక్సిమం హైట్ కనుక్కోవాలి అంటే హెచ్ మ్యాక్సిమం. హెచ్ మ్యాక్సిమం యొక్క ఫార్ములా ఏంది, u²/2g. u² అంటే 14² బై 2 ఇంటూ g అంటే 9.8. దీన్ని మనం సాల్వ్ చేస్తే మనకు ఫైనల్గా ఆన్సర్ వచ్చి 10 మీటర్స్ అని వస్తుంది. ఫ్రెండ్స్, ప్రాబ్లం ఈజీగానే ఉంటాయి, కానీ మనం ఏ ఫార్ములా యూజ్ చేయాలి, ఏం అడిగాడని ఈజీగా అర్థం చేసుకోగలిగితే మనం ప్రాబ్లం ఈజీగా రాయవచ్చు. నెక్స్ట్ ప్రాబ్లం, ఏ బాడీ ఈస్ థ్రోన్ అప్ వర్టికల్లీ విత్ ఏ వెలాసిటీ ఆఫ్ 19.6 మీటర్ పర్ సెకండ్. క్యాలిక్యులేట్ ద టైమ్ ఆఫ్ అసెంట్ అండ్ టైమ్ ఆఫ్ ఫ్లైట్. పైన వచ్చి హైట్, మ్యాక్సిమం హైట్ అడిగాడు, ఇక్కడ టైమ్ ఆఫ్ అసెంట్ అండ్ టైమ్ ఆఫ్ ఫ్లైట్ అడుగుతున్నాడు. ఈ క్వశ్చన్లో ఏం అడిగాడంటే, ఒక రాయిని పైకి విసిరాడు, ఎంత వెలాసిటీతో 19.6 మీటర్ పర్ సెకండ్ వెలాసిటీతో పైకి విసిరాడు. అప్పుడు ఆ రాయి అనేది ఎంత టైంలో మ్యాక్సిమం హైట్కి వెళ్ళింది అండ్ ఆ రాయి ఎంతసేపు గాల్లో ఉందని అడిగాడు. ఈ ప్రాబ్లంలో ఇచ్చిన పారామీటర్స్ ఏంటంటే, ఇనిషియల్ వెలాసిటీ వచ్చి 19.6 మీటర్ పర్ సెకండ్, యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ 9.8 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. టైమ్ ఆఫ్ అసెంట్ కనుక్కోవాలి, టైమ్ ఆఫ్ ఫ్లైట్ కనుక్కోవాలి. టైమ్ ఆఫ్ అసెంట్ యొక్క ఫార్ములా వచ్చి u/g. u అంటే 19.6 బై g అంటే 9.8. దాన్ని సాల్వ్ చేస్తే మనకి 2 వస్తుంది. అంటే టైమ్ ఆఫ్ అసెంట్ ఈక్వల్ టు 2 సెకండ్స్. టైమ్ ఆఫ్ అసెంట్ 2 సెకండ్స్ అయితే టైమ్ ఆఫ్ డిసెంట్ కూడా 2 సెకండ్స్ అవుతుంది. టైమ్ ఆఫ్ ఫ్లైట్ అంటే ఆ రాయి గాల్లో ఎంతసేపు ఉందని, t ఈక్వల్ టు 2ta. దాని ఇంకో ఫార్ములా 2u/g అనేది కూడా వస్తుంది. ఈక్వల్ టు 2 ఇంటూ ta ఎంత వచ్చింది, 2 వచ్చింది, కాబట్టి t ఈక్వల్ టు 2 ఇంటూ 2 4 సెకండ్స్. నెక్స్ట్ ప్రాబ్లం, ఏ బాడీ ఫాల్స్ ఫ్రమ్ ఏ హైట్ ఆఫ్ 78.4 meters. Find the velocity of the body and the time taken on reaching the ground. g ఈక్వల్ టు 9.8 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. అంటే ఒక బాడీని 78.4 మీటర్ హైట్ నుంచి కిందకి వదిలినప్పుడు ఆ బాడీ యొక్క వెలాసిటీ అండ్ టైం కిందకి చేరేటప్పటికి ఎంత అవుతుంది అని అడిగారు. అంటే ఈ హైట్ నుంచి ఒక బాడీని కిందకి వదిలినప్పుడు ఆ హైట్ నుంచి కిందకి వచ్చేదానికి టైం ఎంత అండ్ వెలాసిటీ ఎంత అని అడిగారు. ఇంకా గివెన్ డేటాలోకి వెళ్తే, హైట్ ఆఫ్ ది టవర్ ఎంత, టవర్ హైట్ 78.4 మీటర్స్ ఇచ్చారు. నెక్స్ట్ యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ వచ్చి 9.8 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ ఇచ్చారు. ఇంకా మనం కనుక్కోవాల్సింది వెలాసిటీ ఆఫ్ ది బాడీ, టైం టేకెన్ అండ్ రీచింగ్ ద గ్రౌండ్. వెలాసిటీ ఆఫ్ ది బాడీ v ఈక్వల్ టు √2gh ఈక్వల్ టు √2 ఇంటూ g అంటే 9.8 ఇంటూ h అంటే 78.4 ఈక్వల్ టు ఇది మల్టిప్లై చేస్తే ఈక్వల్ టు √1536.64. v ఈక్వల్ టు మనకు ఫైనల్ ఆన్సర్ వచ్చి v ఈక్వల్ టు 39.2 మీటర్ పర్ సెకండ్. టైం టేకెన్ ఆన్ రీచింగ్ ద గ్రౌండ్ t ఈక్వల్ టు √2h/g. √2 ఇంటూ h అంటే 78.4 బై g అంటే 9.8. సాల్వ్ చేస్తే మనకి ఈక్వల్ టు √16. √16 అంటే 4, అంటే t ఈక్వల్ టు 4 సెకండ్స్. నెక్స్ట్ ప్రాబ్లం, ఏ స్టోన్ అలౌడ్ టు ఫాల్ ఫ్రమ్ ద టాప్ ఆఫ్ ది టవర్ ద రీచింగ్ ద గ్రౌండ్ ఇన్ 8 సెకండ్స్. ఫైండ్ ద హైట్ ఆఫ్ ది టవర్. అంటే సమ్ హైట్ నుంచి రాయి అనేది కిందకు వదిలేరు, ఆ రాయి అనేది కిందకు వచ్చేదానికి 8 సెకండ్స్ పట్టింది. అప్పుడు ఆ టవర్ యొక్క హైట్ ఎంత అని కనుక్కోమని చెప్పాడు. గివెన్ డేటా, టైం టేకెన్ టు రీచ్ ద గ్రౌండ్ 8 సెకండ్స్, యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ 9.8. హైట్ ఆఫ్ ది టవర్ మనం కనుక్కోవాలి. హైట్ ఆఫ్ ది టవర్ యొక్క ఫార్ములా h ఈక్వల్ టు ½ GT². ఇది ఎలా వచ్చిందంటే, టైం టేకెన్ టు రీచ్ ద గ్రౌండ్ ఫార్ములా నుంచి మనము
హైట్ ఆఫ్ ది టవర్ ఫార్ములా తీసుకుంటాము. ఎలాగంటే T √2h/g. మనకి h కావాలి కాబట్టి ఈ రూట్ అనేది లెఫ్ట్ సైడ్ పంపించేస్తాం. అప్పుడు t² అవుతుంది. t² 2h/g. మనకి h కావాలి కాబట్టి ఈ 2/g ని మనము లెఫ్ట్ సైడ్ పంపిస్తే g/2 అవుతుంది. ఫైనల్ గా h ½ gt². h ½ gt² లో మనకు ½ ఇంటూ g అంటే 9.8 ఇంటూ t² అంటే 8² అంటే 8 ఇంటూ 8. ఈ 2తో 8ని క్యాన్సిల్ చేస్తాము. 2 4s 8. 9.8 ఇంటూ 4 ఇంటూ 8. 4 ఇంటూ 8 32. 9.8 ఇంటూ 32 అంటే 313.6 meters. Height of the tower equal to 313.6 meters. Next question. A stone is projected vertically upward from the top of the tower of height 105 meters with a velocity of 20 meters per second. Find the time taken by the stone to reach the bottom of the tower. G equal to 10 meters per second square. ఈ క్వశ్చన్లో ఏమి ఇచ్చాడంటే దీన్ని టవర్ అనుకోండి. ఈ టవర్ టాప్ నుంచి మీరు ఒక రాయిని వర్టికల్గా అప్వర్డ్లో ప్రొజెక్ట్ చేశారు. ఆ రాయి అనేది 20 మీటర్ పర్ సెకండ్ వెలాసిటీతో పైకి వెళ్ళి తర్వాత వెలాసిటీ అనేది 0 అయ్యి మళ్ళీ కిందకి వస్తుంది, అంటే డౌన్వర్డ్గా వస్తుంది. గ్రౌండ్కి ఎంతసేపులో చేరుకుంటుంది అని అడిగాడు. మనం గివెన్ డేటా రాసుకుంటే హైట్ ఆఫ్ ది టవర్ 105 meters, ఇనిషియల్ వెలాసిటీ 20 meter per second, యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ 10 meter per second square. టైం టేకెన్ టు రీచ్ ద టవర్ బాటమ్ అంటే మనం టైం కనుక్కోవాలి. ఈ టైం ఎలా మనం డిటర్మైన్ చేస్తామంటే హైట్ ఆఫ్ ది టవర్ ఫార్ములా నుంచి మనం టైం తీసుకుంటాం. హైట్ ఆఫ్ ది టవర్ ఫార్ములా అయింది h -ut + ½ gt². దీనిలో మనకి t అనేది ఉంది, మనకి ఈ టీనే కావాల్సింది. తర్వాత ఇచ్చిన వాల్యూస్ పారామీటర్స్ వాల్యూస్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుందాం. హైట్ వచ్చి 105 ఈక్వల్ టు u 20 - 20 ఇంటూ t, మనం t కనుక్కోవాలి, ప్లస్ ½ ఇంటూ g. మన g అనేది 10 ఇచ్చాడు, 10 ఇంటూ t². ఈ 2తో మనం 10ని డివైడ్ చేస్తాం. 2 5s 10. 105 ఈక్వల్ టు -20t + 5t². ఈ 105ని కూడా మనము ఇటు సైడ్ తీసుకుని వస్తే 0 ఈక్వల్ టు -20t + 5t² - 105. మనకి అర్థమయ్యే విధంగా ఈ విధంగా రాసుకుంటాం. దీన్ని చూస్తే మీకు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ లా కనిపిస్తుంది. ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషనే. దీని బేసిక్ ఫామ్ వచ్చి ax² + bx + c = 0. దీంట్లో మనం x కొనుక్కోవాలి. దాన్ని మీరు లోయర్ స్టడీస్లోనే తెలుసుకొని ఉంటారు. నెక్స్ట్ మనం ఏం చేస్తామంటే 5తో ఈ 3ని డివైడ్ చేస్తాం. డివైడ్ చేస్తే మనకి t² - 4t - 21 = 0. అంటే ax² - bx - c = 0. ఈ ఫార్ములా ఉంది ఇప్పుడు. నెక్స్ట్ t² - 7t + 3t - 21 = 0. దీన్ని ఎలా రాసామంటే ఇప్పుడు మనం ఈ 3 ఉన్నది దాన్ని మనం 4గా చేసుకున్నాం, ఎందుకంటే మనకి t వాల్యూ కావాలి కాబట్టి. దాన్ని ఎలా చేసామంటే ఈ 4ని ఈ విధంగా రాసాం, -70 + 3. ఈ రెండు కలిపితే మనకి -4 రావాలి. ఈ రెండింటిని మనం మల్టిప్లై చేస్తే ఈ 21 అనేది రావాలి. తర్వాత మనం కామన్ తీస్తాం. ఈ రెండిట్లో నుంచి ఒకటి కామన్, ఈ రెండిట్లో నుంచి ఒక కామన్ తీస్తాం. ఈ రెండిట్లో మనకి t² - 7tలో మనకి t అనేది కామన్గా ఉంది, t ఇంటూ t - 7. ఈ 3t - 21లో మనకి కామన్గా ఏముందంటే 3. దీంట్లో 3 ఉంది, దీంట్లో 3 ఇంటూ 7, 3 7 21. మనం 3ని కామన్ తీసాం. 3 ఇంటూ t - 7 = 0. నెక్స్ట్ స్టెప్ వచ్చి ఇక్కడ మనం ఒకటి గమనించుకోవాలి, ఏంటంటే ఇక్కడ కామన్ తీస్తే మనకి t - 7 వచ్చింది. ఇక్కడ కూడా t - 7 రావాలి. ఇక్కడ +7 అలా వస్తే మీరు ఇక్కడ ఎక్కడో తప్పు చేసినట్టు. ఇక్కడ ఏం వచ్చిందో ఇక్కడ కూడా అదే రావాలి. అప్పుడు ఈ రెండింటిని మనం కామన్ తీస్తాం. t - 7 ఇంటూ t + 3, t + 3 = 0. ఈ t - 7ని 0కి ఈక్వల్ చేస్తే మనకి t = 7 వస్తుంది. t + 3ని మనం 0కి ఈక్వల్ చేస్తే t వాల్యూ అనేది -3 వస్తుంది. టైం వాల్యూ ఎప్పుడు నెగిటివ్లో ఉండదు, పాజిటివ్లోనే ఉంటుంది. కాబట్టి మనము 7 వాల్యూని తీసుకుంటాము. టైం టేకెన్ టు రీచ్ ద టవర్ బాటమ్ t = 7 seconds. లాస్ట్ ప్రాబ్లం. A stone is thrown vertically up
with a velocity of 19.6 meter per second from the top of a building. If it reaches the ground in 6 seconds, find the height of the building. బిల్డింగ్ టాప్ నుంచి ఒక రాయిని విసిరేశాడు. ఆ రాయి ఎంత వెలాసిటీతో విసిరేశాడంటే 19.6 మీటర్ పర్ సెకండ్తో విసిరేశాడు. విసిరేసిన తర్వాత ఆ రాయి బిల్డింగ్ బాటానికి 6 సెకండ్స్లో చేరుకుంది. అప్పుడు ఆ బిల్డింగ్ హైట్ ఎంత అని అడుగుతున్నాడు. వీటి డేటా రాసుకుందాం. ఇనిషియల్ వెలాసిటీ వచ్చి 19.6 మీటర్ పర్ సెకండ్. టైం టేకన్ టు రీచ్ ద గ్రౌండ్ t = 6 సెకండ్స్. యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ g = 9.8 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. హైట్ ఆఫ్ ది బిల్డింగ్ మనం కనుక్కోవాల్సింది. హైట్ ఆఫ్ ది బిల్డింగ్ h - ut ప్లస్ హాఫ్ gt స్క్వేర్. h u వాల్యూ వచ్చి 19.6 మైనస్ 19.6 ఇంటూ t వాల్యూ వచ్చి 6 ప్లస్ హాఫ్ ఇంటూ g వాల్యూ వచ్చి 9.8. ఇక్కడ మీరు గమనిస్తే g వాల్యూ అనేది లేదు. ఇప్పుడు మనము g వాల్యూ 9.8 తీసుకోవాలి. 9.8 ఇంటూ t స్క్వేర్ అంటే 6 స్క్వేర్. 6 స్క్వేర్ అంటే 6 ఇంటూ 6. ఈ 2తో మనము 6ని డివైడ్ చేస్తాం. 2 3 6. h మైనస్ ఈ 19.6 ఇంటూ 6ని మల్టిప్లై చేస్తే మనకి 117.6 ప్లస్ 9.8 ఇంటూ 3 ఇంటూ 6 మల్టిప్లై చేస్తే 176.4. h మనకు ఫైనల్గా ఆన్సర్ కావాలంటే 176.4 నుంచి 117.6 తీసేస్తే మనకు 58.8 మీటర్స్ అనేది వస్తుంది. ఫ్రెండ్స్, ఈ ప్రాబ్లమ్స్ థియరీ మీకు ఈజీగా అర్థమైంది అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఏమైనా అర్థం కాకపోతే కామెంట్ చేయండి. నేను టెలిగ్రామ్ గ్రూప్లో మీకు అర్థమయ్యే విధంగా చెప్తాను. అలాగే ఫ్రెండ్స్, మీకు ఈ ఫార్ములాస్ ఒక ట్రిక్తో కావాలంటే ఈజీగా ఇంకా గుర్తుపెట్టుకోవాలనుకుంటే అలాంటి వీడియో కావాలంటే కామెంట్ చేయండి. ఎంతమందికి యూజ్ అవుతుంది అనేది నేను నెక్స్ట్ వీడియో చేస్తాను. ఇంకా నెక్స్ట్ వీడియోలో మనము హారిజంటల్ ప్రొజెక్షన్ గురించి తెలుసుకుందాము. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇప్పుడు దాకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్, జూనియర్ అండ్ సీనియర్స్కి ఈ వీడియో అనేది షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.